వారికి తెల్ల రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తప్పక ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ప్రజల వద్దకే పాలన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. కాంగ్రెస్ పై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు నెలలోపు ప్రతి రైతుకు రుణమాఫీ అందుతుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళందరికీ ఈ రాబోయే 5 సంవత్సరాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆనాడు ఎన్నికల టైంలో ఏవైతే వాగ్దానాలు చేశామో 6 గ్యారంటీలు చెప్పామో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలని ఇప్పటికే ఇచ్చాం. నిన్నగాక మొన్న ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో కేబినెట్ మంత్రులమంతా మేము తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో గత ప్రభుత్వం లాగా మాటలతో కాకుండా గత ప్రభుత్వం లాగా రైతులు రుణమాఫీ చేస్తాము అంటే 10 సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే 2 నెలలలోనే అంటే జూలై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నెల పూర్తయ్యే లోపు అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రైతన్నులకి రద్దు చేయబోతుంది.